11వ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు కామారెడ్డి జిల్లా ముఖ్య అతిథి సందేశం పటేల్ రమేష్ రెడ్డి చైర్మన్ తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్ర 11వ అవతరణ దినోత్సవ వేడుకల్లో తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం సాగిన మహోద్యమంలో పాలుపంచుకున్న వారందరికీ శుభాభినందనలు. ఈ సందర్భంగా ప్రాణాలు సైతం త్యాగం చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోని అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్రాభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తోంది. అందుకే రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలతో పాటు సంపన్నులతో సమానంగా మహిళలు పెట్రోల్ బంకుల నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ చేపట్టారు. శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ప్రభుత్వం ప్రారంభించింది. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకి ఇవ్వాలని నిర్ణయించాం. ఇందులో 150 బస్సులు ఇప్పటికే అందజేయడం జరిగింది. రైతులకు రుణ విముక్తి దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం 8 నెలల కాలంలో 25,35,964 మంది రైతులను రుణ విముక్తులను చేయడం జరిగింది. 20,617 కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం. రైతుకు పెట్టుబడి సాయం పెంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతు ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతోంది. గత ఏడాది 2.90 కోట్ల టన్నుల ధాన్యం పండించి తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిచారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయల పరిహారం ఇస్తున్నాం. సన్న ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ చెల్లిస్తున్నాం. పేదల ఆకలి తీర్చడంతో పాటు వారు ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇందిరమ్మ ఇల్లు, సన్నబియ్యం పథకాలను అమలు చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం, పారదర్శకంగా కులగణన నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. యువతకు 10 ఉద్యోగాలు. ఈ రాష్ట్ర యువతే ప్రజా ప్రభుత్వ నిజమైన నిర్మాతలు. వారి భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ యువత ఉపాధి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. మొదటి ఏడాదిలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది. 3 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి ప్రైవేట్ రంగంలో 1,00,000 ఉద్యోగాలు సృష్టిస్తున్నాం. రాజీవ్ అభయ హస్తం పథకం కింద సివిల్స్ చదివే వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నాం. ఎస్పీ గారి ఆధ్వర్యంలో సైబర్ నేరాలపైన జిల్లా నలుమూలలో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం సార్. ఆశపడకు మోసపోకురా, సైబర్ నేరగాళ్ల వలన పడకురా. తర్వాత ఉప్పు మానస, ఉప్పు కవిత, షేక్ నసీమాబీ, చిత్తల రాజమణి, బిక్కనూరి లక్ష్మి, పెరుమాళ్ల లక్ష్మి, వంగాల హేమలత, జంగం రేణుక, పెరుమాళ్ల యశోద. తర్వాత భూభారతి వాళ్ళు సిద్ధంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రం లోపల 4 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా భూభారతిలో భాగంగా భూభారతి చట్టంలో భాగంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా లింగపేట గ్రామం లోపల రెవెన్యూ సదస్సులు నిర్వహించి 4,225 దరఖాస్తులను తీసుకొని సుక్కల్లో తడిచినాయి.
వడ్ల బాలయ్య చిన్నమల్లారెడ్డి, లోకోటి యమున కామారెడ్డి. నెక్స్ట్ లోకోటి యమున, సుదర్శన్, కల్లూరి గంగయ్య, కొటాల్పల్లి, కె శ్రీనివాస్, పాతరాజంపేట్. తర్వాత ఇప్పటి వరకు ఫైర్ సేఫ్టీ ప్రదర్శించినటువంటి బాలసదనం విద్యార్థినులు ఒకసారి వేదికపైకి వచ్చి మన గౌరవ అతిథులతోని ఒక ఫోటో కార్యక్రమం ఉంటుంది. బాలసదనంకు సంబంధించినటువంటి విద్యార్థినులు ఈ అగ్ని ప్రమాదాల నివారణ గురించి మనకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను వీరికి ఒక చిరు జ్ఞాపికతోని సత్కార కార్యక్రమం ఉంటుంది. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు బాలసదనం విద్యార్థినులు మనకు ఈ ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఆ ప్రదర్శనకు గాను వీరికి చిరు సత్కారంతో